హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగే మా ఇంట్లో అట్లా పిచ్చుకల శబ్దం వినిపిస్తుంది అనమాట. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, కాకికి ఫుడ్ పెడితే తింటుంది. ఓపెన్ చేయదు ఒకసారి. నాకు పట్టిరా, నా మీద వదులు. మీ అందరికి చాక్లెట్ కావాలా? అబ్బా అట్లా వచ్చేది. చాలా నీకన్నా పెట్టుకోగాడా. ఈ పిచ్చుకన ఏమేంటో మీకు తెలుసా? మాకైతే దీని పేరు ఏందో తెలియదు. ఈ పిచ్చుక వచ్చేసి పిల్లలకి దొరికిందనమాట. అది ఎగరకుండా రోడ్ మీద ఉంటే తీసుకొని వచ్చారు. సో ఆ పిచ్చుకని నా దగ్గరే పెట్టుకోండి అని చెప్తే నేను దాన్ని నా దగ్గరే పెట్టుకున్నా అనమాట. అబ్బా కొరకదారా. సో నైస్. ఇంకా పట్టుకోవట్లా, నాకు భయం. చూసారు కదా ఫ్రెండ్స్, నాకు పట్టుకోవడం అంటే చాలా భయము. నెక్స్ట్ ఇలా పెంచుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే దాన్ని ఒక బుట్టలో వేశాను. బుట్టలో వేసి దానికి కొంచెం వాటర్, అలాగే ధాన్యపు గింజలు వేశాను. అలాగే పండు కూడా తింటుందేమో అనేసి పండు కూడా పెట్టినా అనమాట. నాకు తెలియదు కదా అవి ఏమేమి తింటుందో. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్ అయితే ఏం తినలేదు, కానీ ధాన్యపు గింజలు లేదా జొన్నలు అలాంటివి వేసింటే లైట్గా తింటూ ఉందన్నమాట. ఈ సమ్మర్ సీజన్లో వీటికి ఫుడ్, వాటర్ దొరకడం చాలా కష్టం కదా. సో మన ఇంట్లో ఎక్కడో ఒక చోట వాటర్, ఫుడ్ పెడితే అవి చాలా బాగా తింటాయి అన్నమాట. మనకి కూడా చాలా మంచిది. సో 2 days అయింది. తర్వాత చూడండి, అది ఎగరడం అనేది స్టార్ట్ చేసింది అనమాట. ఇంకా హెల్తీగా అయిపోయింది. సో ఇంకా వదిలేద్దాం అనేసి వదులుతున్నాం. నాకైతే ఇంకా పెంచుకోవాలనే ఇష్టం అనమాట. కానీ అత్తమ్మ వండు వద్దు, అట్లా చేయకూడదు, అవి పక్షులు కదా, హ్యాపీగా ఎగురుతూ ఉంటేనే బాగుంటుంది అని చెప్పింది. అవునా సరే అయితే ఈరోజు సాయంత్రం వదిలేస్తలే అని ఇంకా ఒక రోజు అంతా పెట్టుకొని ఇంకా నెక్స్ట్ డే వదిలేస్తున్నా అనమాట. అది ఇప్పుడు ఫ్రీగా ఎగరడానికి వీలుంది. నెక్స్ట్ హెల్తీగా కూడా తయారైంది. చూడండి మీరు కూడా చూడండి, ఇప్పుడు ఎగిరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఎగిరిపోతుంటే అది చెట్లల్లో వదిలేస్తాను, ఇంకా వెళ్ళు అని అత్తమ్మ చెప్తుందనమాట. సో నేను కూడా ఎట్లా వెళ్తుందో చూద్దాం, ఆగు, ఎగురుతుందా లేకుంటే మళ్ళీ తీసి పెట్టుకుందానా అని చూస్తూ ఉన్నాను అనమాట. సో అది ఈజీగా ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మా ఇంట్లో ఎర్లీ మార్నింగ్ ఇలా ఉంటుందన్నమాట. పక్షులన్నీ వస్తాయి, కాకులు. అది కడుగు నీళ్ళ బకెట్ అనమాట. మనకి ఇంట్లో మిగిలిన వేస్ట్ ఫుడ్, నెక్స్ట్ బియ్యం కడిగిన నీళ్ళు అవన్నీ వేసి పెడితే దానిలను పశువులకు పెడతారనమాట. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు, మాకైతే లేవు, మా పెద్దమ్మ వాళ్ళకు ఉన్నాయి. సో నెక్స్ట్ అక్కడ కూడా ఫుడ్ పెట్టాను. ఇక్కడ వాటర్ తాగుతుంది చూడండి. మీరు కూడా బర్డ్స్కి ఏదో విధంగా ఈ సమ్మర్ సీజన్లో చిన్న చిన్న పాట్లలో వాటర్ పోసి పెట్టండి ఇంట్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రూపా నాయుడు లైఫ్ స్టైల్స్. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నాకు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సేవ్ బర్డ్స్. థ్యాంక్ యూ.